అందరికీ మర్నాత. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? లేవగానే వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు ఈ మాటలు వినే సమయంలో మనుషులను విడిచిపెట్టేశారే అని బాధతో ఈ మాటలు వింటున్నావా? మనుషులను విడిచిపెట్టచ్చేమో కానీ నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. బైబిల్ మనం చూస్తాం. హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. ఇక చూస్తున్నాం కదా, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము. మనుషులను విడిచిపెట్టేశారని బాధపడుతున్నావా? నీ కుటుంబీకులు, నీ స్నేహితులు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టేశారు, నిన్ను ఒంటరివాణ్ణి చేశారని బాధపడుతున్నావా? అయితే ఈరోజు దేవత నీతో మాట్లాడుతున్నాడు. మనుషులను విడిచిపెట్టచ్చు, నీ స్నేహితులను విడిచిపెట్టచ్చు, నీ బంధువులను విడిచిపెట్టచ్చు, నా అన్నవారు నన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను ఏ మాత్రము ఎన్నడూ నేను విడవను, నేను ఎడబాయను అని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్లో యోసేపు గురించి మనందరికీ తెలుసు. యోసేపుని తన సొంత అన్నలే విడిచిపెట్టేశారు, చంపడం ప్రయత్నించారు, గుంటలో పడవేశారు, ఐగుప్తుకు అమ్మివేశారు. తన సొంత అన్నలే, రక్త సంబంధికులే యోసేపుని ఒంటరివారుగా చేశారు. మీరు మనుషులందరూ అనుకుని ఉండొచ్చు, యోసేపు ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా పోరాడుతున్నారని. కానీ కాదండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అదే 39వ అధ్యాయం 21వ వచనంలో అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అదే 39వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా యోసేపు ఒంటరిగా లేడు. మనుషులు, తన అన్నలు తనను విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు ప్రతి శ్రమలో తోడై ఉన్నాడు. తన గుంటలో పడవేసినప్పుడు తోడే ఉన్నాడు, తన ఐగుప్తులోకి అమ్మాయి వేసినప్పుడు తోడే ఉన్నాడు, తన జైల్లో ఉన్నప్పుడు తోడే ఉన్నాడు. మనుషులు ఎవరు తనకు తోడలేరు, కానీ దేవుడు మాత్రం యోసేపుకు తోడే ఉన్నాడు. కనుకుని ఎక్కడైతే అవమానం పొందాడో, నిందలు పొందాడో అక్కడే ప్రధానమంత్రిగా దేవుడు నిలవబెట్టాడు. ఆమేన్. మనుషులకి తోడుగా ఉంటే నీ జీవితంలో ఏం పొందుకుంటామో నాకు తెలియదు, కానీ దేవునికి తోడై ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒకగానొక సమయంలో ఎవరైతే నిన్ను విడిచిపెట్టారో, ఏ బంధువులు, ఏ స్నేహితులు, ఏ కుటుంబీకులు నిన్ను విడిచిపెట్టారో వారి ముందే దేవుడు గొప్ప స్థాయిలో నిన్ను దేవుడు నిలవబెడతాడు. యోసేపు ఎలాగైతే ఎంత శ్రమ వచ్చినా యోసేపు దేవుని విడిచిపెట్టలేదు, కనుకనే దేవుడు కూడా యోసేపుని విడిచిపెట్టలేదండి. ప్రతి శ్రమలో, ప్రతి అవమానంలో దేవుడు తోడై ఉన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు యోసేపుని అదే ఐగుప్తులో ప్రధానమంత్రిగా దేవుడు నిలవబెట్టాడు. ఆమె. అలాగే బైబిల్లో మనం చూస్తే దావీదు గారిని కూడా యోసేపు ఎలాగైతే తన అన్నలు తక్కువ చూశారో, దావీదు గారు కూడా చిన్నవాడే, తన అన్నలందరికంటే చిన్నవాడు. సో అందరూ కూడా దావీదుని ఎగతాళి చేశాడు, తిని చిన్నవాడు, తినేం చేయగలడు అని. కానీ గొలియాతుని ఒకే ఒక వడిసెల రాయితో పడగొట్టాడు. కారణము, అక్కడ దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు. తన అన్నలందరూ కూడా చిన్న చూపు చూశారు దావీదుని, చిన్నవాడని. అందరూ విడిచిపెట్టారు. సౌలు కూడా చంపాలని ప్రయత్నించాడు, కానీ దేవుడు యోసేపుకి ఎలా తోడుగున్నాడో దావీదు కూడా అలాగే తోడే ఉన్నాడు. ప్రతి యుద్ధంలో విజయం సాధించాడంటే దేవుడు దావీదు ప్రతి విషయంలో తోడై ఉన్నాడు. మరి దావీదు కూడా ప్రతి విషయంలో దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి యుద్ధంలో విజయం సాధించాడు. శత్రువులు వెంటాడుతున్నప్పుడు దేవుడు తోడే ఉన్నాడు. అరణ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు తోడే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు దావీదు కూడా తోడై ఉన్నాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. సో కాబట్టి మరి చిన్నవాడు అని ఎవరైతే అనుకున్నారో, తప్పు చేసి చూసారో, గొర్రెలు కాచుకునేవాడుగా చూసారో, మరి అక్కడ వాళ్ళ ముందే దేవుడు రాజుగా దావీదుని నిలవబెట్టాడు. తన రాజు స్థానం పొందుకున్నాడంటే మనుషులు తను విడిచిపెట్టారు, తన అన్నలు విడిచిపెట్టారు, తనకు కూడా ఎవరు తోడుగా లేరు మనుషులు. కానీ దేవుడు తోడై ఉండి ఎక్కడ అవమానం పొందాడో అక్కడే రాజుగా దావీదుని నిలవబెట్టాడు. ఈరోజు ఈ మాట ఉంటే నీ జీవితంలో కూడా నా అన్న వాళ్ళని విడిచిపెట్టేశారు, నేను ఒంటరివాణ్ణి, ఒంటరి దానిని అని బాధపడితే మాటలు వింటున్నట్లయితే
మనుషులను విడిచిపెట్టొచ్చు, నీ స్నేహితులను విడిచిపెట్టొచ్చు, నీ బంధువులను విడిచిపెట్టొచ్చు. నా అన్నవారే నన్ను విడిచిపెట్టారు, మోసం చేశారు అని బాధలో ఈ మాటలు వింటున్నట్లయితే దేవదేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, మనుషులను విడిచిపెట్టొచ్చు, నిన్ను ఎన్నడూ నిన్ను ఏ మాత్రము విడవను ఎడబాయను అని దేవునికి వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజు యోసేపుకి ఎలా తోడే ఉన్నాడు దేవుడు, దావీదుకి ఎలా తోడుగా ఉన్నాడు దేవుడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఎక్కడ అవమానం పొందాడో అక్కడే ప్రధానమంత్రిగా, రాజుగా వాళ్ళిద్దరిని దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఎక్కడ ఎవరి ముందైతే నువ్వు అవమానం పొందావో, ఎవరైతే నేను విడిచిపెట్టారో వాళ్ళ ముందే దేవుడు నేను గొప్పగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ వాక్యం దేవుడి నీ జీవితంలో నెరవేర్పు చేయను గాక. ఆమేన్. మరణాత.